మహాదేవ, ఈ మధ్య పిల్లలలో సంస్కార లోపం విశేషంగా కనబడతా ఉన్నది. ఎందుకు సంస్కార లోపం కనబడుతుంది అని అంటే, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, మరి జీవితంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి విధానం సంస్కార లోపంలో చాలా కనబడతా ఉన్నది. ఎందుకనంటే చదువు అనేది ఒక అద్భుతమైనటువంటి స్కూల్లో జాయిన్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టి చదివిపిస్తే చదువు వస్తుంది. సంస్కారం మాత్రం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే వస్తుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల ముందే గొడవ పడడం వల్ల పిల్లలు కూడా వాళ్ళని అర్థం చేసుకోలేక, పిల్లల విధానం తల్లిదండ్రులు అర్థం చేసుకోలేక పిల్లల భవిష్యత్తు చాలా చిందరవందరగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళ డిసిషన్ ఏం తీసుకుంటున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. చదువులు అర్థవంతం లేకుండా ఆపివేస్తున్నారు. చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సంస్కార లోపమే అని 100% మనకు అర్థమవుతా ఉన్నది. దీన్ని పక్కన పెడితే వివాహమైనటువంటి స్త్రీ కూడా నూతనంగా వివాహం చేసుకునేవారు అత్తామామలతో ఏ విధంగా మాట్లాడాలి, భర్తతో ఏ విధమైనటువంటి గౌరవంతో మాట్లాడాలి అనేటటువంటి విషయం చాలా కోల్పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము సంస్కారము. సంస్కారం ఎక్కడా దొరకదు, ఎక్కడా కొంటే దొరకదు, తల్లిదండ్రుల ద్వారా మాత్రమే వస్తుంది. గమనించండి, దీని ద్వారా వివాహం అనేటటువంటి వ్యవస్థలో చాలా సమస్యలు ప్రారంభమవుతున్నవి సంస్కార లోపం వల్ల. సంస్కారం అనేది ఉంటే జీవితంలో చాలా చాలా విజయం సాధించవచ్చు. గమనించండి, పిల్లలలో మార్పు తీసుకురండి. శుభం.